అంటే ఇందులో ఎంతమంది మొత్తం ఇన్వాల్వ్ అయ్యారు, ఎట్లా రెక్కి నిర్వహించి ఎన్ని రోజుల ముందు ప్లాన్ చేసినట్లుగా మీరు గుర్తించారు? ఇదిలో ఇప్పుడు మేము 10 మెంబర్స్ని అరెస్ట్ చేసాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇదిలో చేసాం, ఇంకా జరుగుతుంది. సో ఈ 10 మెంబర్స్ ఎవరంటే 6 మెంబర్స్ క్రైమ్ అయ్యే రోజు ఉన్నారు, అండ్ ఇంకా 4 వచ్చేసి వాళ్ళ నాన్న ఉన్నారు అండ్ వాళ్ళ అంకుల్స్ ఉన్నారు. ప్లస్ A1 ఇది ముఖ్య సూత్రధారు, ఇది ఎవరికి వాళ్ళ పేరు సాయి కిరణ్ అని అబ్బాయి. వాళ్ళ మీద ఆల్రెడీ ఒక రౌడీ షీట్ కూడా ఉంది చిలకలగూడ పిఎస్లో. వాళ్ళు ఇది వెనక నుంచి ఇది అన్ని చేపించారు అని మనకి తెలుస్తుంది. ఈ సాయి కిరణ్ అని అబ్బాయి వాళ్ళు యాక్చువల్లీ ఈ అమ్మాయిని కూడా అంటే వివాహం చేసుకున్నాలి అనుకున్నారు, ఫ్యామిలీలో కూడా మాట్లాడుతున్నారు. బట్ ఈ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందానికి ఆర్ ప్రేమిస్తుంది అని తెలిసి వాళ్ళు ఐ థింక్ వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు. సో వాళ్ళే ఈ వేరే వాళ్ళ కజిన్ బ్రదర్స్ని అన్ని కొంచెం పుష్ చేసి ఇది చేపించారని తెలుస్తుంది. ఇందులో తండ్రి పాత్ర ఎట్లా ఉంది అంటే ముందే తెలుసా తండ్రికి హత్య చేస్తున్న మనిషి యువతి అమ్మాయి తండ్రికి సంబంధించి? యువతి తండ్రికి కూడా ఐడియా ఉందండి, బికాజ్ ఆల్రెడీ వాళ్ళు ఆ ఫ్యామిలీ దగ్గర కూడా మాట్లాడారు, వార్నింగ్ కూడా ఇచ్చారు మన అమ్మాయి జోలికి రాకండి అని. సో హీ వాజ్ ఆల్సో అవేర్. అంటే హత్య జరుగుతుంది అంటే హత్య చేస్తారు అంటే ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. దట్స్ వై వీఆర్ అరెస్టింగ్ హిమ్ టుడే. ఎస్, వాళ్ళది ఉంది, బట్ వాళ్ళు సీన్లో లేరు, వెనక నుంచి ఇవన్నీ వీళ్ళు చేశారని తెలుస్తుంది. బికాజ్ ఒకసారి మన అమ్మాయి వేరే అబ్బాయి తోటి తిరిగితే వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు, వార్నింగ్ అయ్యింది, ఇంకా ఏదో ఒకటి చేయాలి అబ్బాయికి, మేము ఈ మార్గమే సరి అని వాళ్ళు అనుకున్నారు.